ఒరే బామ్మద్దే, నాకు డౌట్ రా, చెప్పమంటావా? చెప్పు బావా. తెలుసు లేదా తెలీదు, ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ మాత్రం చెప్పాలరా. నువ్వు 4 ఆన్సర్లు చెప్తానంటే నా దగ్గర కుదరదు, అర్థమైందా? అలాగే బావా. నీకు మెంటల్ ఉందని మీ ఇంట్లో తెలిసారా? తెలుసా లేదా అని అడుగుతున్నాను. అదేంటి బావా అంత మాట అన్నా? మరి ఇంటికి రా, రోజుకి 100-200 రీల్స్ నాకు షేర్ చేస్తున్నావు. నాకు ఉన్నది కదరా, నేను చూస్తాను కదరా సెల్లో. నాకు ఎందుకురా షేర్ చేయడం? అంటే నువ్వు చూసి ఆనందపడతావని పంపించాను బావా. ఆనందపడ్డం కాదురా బాబు, ఎలపరం వచ్చేస్తుందిరా నువ్వు పంపించే రీల్స్ చూడలేక. నీకేమన్నా నా మీద అభిమానం ఉంటే ఫోన్ పే డబ్బులు పంపించరా, అంతేగాని ఎలా రీల్స్ పంపించిన చంపీకిరా. ఈజీరా బాబు, నీకు దండం పెడతాను రా. అలాగే బావా, ఈ రోజు నుంచి పంపించడం మానేస్తాను. సారీ, ఏమనుకోకే. సర్లే గాని మొన్న నీకు బోనస్ వచ్చిందంట, నాకు చెప్పలేదురా బామద్ది. మరి నాకు చెప్పాలి కదరా. మరి నీకు కూడా బోనస్ పడింది అట కదా బావా, మరి నాకేందుకు చెప్పలేదు? నువ్వు చెప్పమని ఎంత గట్టిగా అడిగేస్తున్నావు? నాకు చెప్పాలి కదా బావ నువ్వు. అరే బామద్ది, నీకు బోనస్ పడితే అది నీ దగ్గరే ఉంటదిరా, ఎక్కడికి వెళ్ళిపోదు అది. అదే నాకు అనుకో ఫ్యామిలీ ట్యాక్స్ కి వెళ్ళిపోతుంది బామద్ది. అదేం ట్యాక్స్ బావా? ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలుసు, ఈ ఫ్యామిలీ ట్యాక్స్ ఏంటి బావా? కొత్తగా ఇట్టారా? చెప్పు బావా. ఫ్యామిలీ ట్యాక్స్ అంటే పిల్లానికి చీర కొనాలా, పిల్లలకు బట్టలు కొనాలా, ఇంట్లో కిరాణా సామాన్లు కొనాలా, పాలోడి బిల్లు కట్టాలా, టీవీ కోడి బిల్లు కట్టాలా, ఫ్రిడ్జ్ బిల్లు కట్టాలా, ఏసీ బిల్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఈఎంఐలు అన్నీ కట్టాలా. ఇది అయిపోయిన తర్వాత నా పెట్రోల్కి కట్టాలా. ఎక్కడి నుంచి తేవాలరా ఈ డబ్బులన్నీ? 1 కోటి రూపాయలు కాదు కదా, 10 కోట్లు వచ్చి నా అకౌంట్ లో పడినా సరే నేను ఇంకా పేదోన్నే మావా. ఎంత వచ్చినా సాలట్లేదురా, ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదురా బామ్మద్ది నాకు. ఇవన్నీ చెప్పాను అనుకో, ఇంకా చాలా ఉన్నాయిరా. ఇవన్నీ కానీ ఆలకిస్తే నీ గుండెల్లోని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెలుసు కదా, అవి పరిగెడేస్తారా మావా. వద్దులే బావా, ఇంక చాలు, కడుపు అంతా నిండిపోతుంది నాకు. చాలులే. అందుకే మా మామ చెప్పింది, పెళ్ళి అయిన వాళ్ళతో స్నేహం చెయ్యకరా, నువ్వు పాడైపోతావని. ఎందుకు చేయొద్దన్నదరా మీ మా అమ్మ? వాళ్ళు డాడీతో సమానం అంట కదా బావా. సమానం ఏంట్రా? అవును, వాళ్ళ జీవితం అంతా కష్టం తప్ప ఇంక వేరే ఆలోచనలు ఏమి ఉండవట్టు కదా బాబా. వాళ్ళకి కలాగా ఉండిపోవడం అన్నట్టు కదా కష్టపడుతున్నా. మరి నువ్వు పెళ్లి చేసుకోబెట్రా, ఇలా ఉండిపోతా జీవితాంతం? అదేంటి బావా అలాగన్నా? మనం ఇప్పటికైనా చచ్చిపోతామని తెలిసి ఇప్పుడే చచ్చిపోతాం ఏంట్రా మామ? ఏది ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు అవుతుందిరా, అంత భగవంతుడి చేతిలో ఉంది, మనం ఏం చేయలేము మామ. అంతేగాని ఆదికి ముందే డిసిషన్ తీసుకోకూడదురా. నువ్వు చెప్పింది నిజమేరా బామద్ది, నేనే ఆవేశపడిపోయి బేగా పెళ్లి చేసేసుకుని అనుకున్న రోజులు ఆగినా బాగుండరా బామద్ది. అరే బామద్ది, గవర్నమెంట్ ఓ పథకం తెస్తే బాగుందిరా పెళ్లి అయిపోయిన వాళ్ళందరికీ. ఏం పథకం బావా? పెళ్లి అయిన ప్రతి మగోడికి నెలకి ఒక 20,000 రూపాయలు పెన్షన్ ఇస్తే బెలేగుండ్రా బామద్ది. హాయిగా ఏ పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర కాలు మీద కాలు వేసుకొని ఫ్యామిలీని పోషించొచ్చురా. అసలు ఏం బాధపడవసరం లేదురా బామద్ది. నీ తోటకూర తెలివితేటలు చెప్పక బావా, చిన్నప్పటి నుంచి ఆలకించి చిరాకు దొబ్బుతుంది, నీకు అసలు చిరాకు రావట్లేదు బావా. సర్లేరా బామద్దే, మీ తాత బాగుపడ్డా, మీ నాన్న బాగుపడ్డా, నువ్వు బాగుపడతావు గాని. మా తాత బాగుపడలేదు, మా నాన్న బాగుపడలేదురా, ఇదంతా వారసత్వం రా. ఆ పరువు మనం ఎలాగే నిలబెట్టాలి. మనం బాగుపడిపోయాం అనుకో మళ్ళీ పరువు పోతుందిరా. అందుకే నేను అలా ఉండిపోయాను రా. నాకే తెలియలేదు అనుకున్నావా, పిచ్చోని అనుకున్నావా? బాగుపడితే ఫ్యామిలీ పరువు పోవడమేట్రా బాబు, ఎక్కడా ఆలకించలేదు. నువ్వు చెప్పడమే, బాగుపడితే ఎక్కడైనా ఫ్యామిలీ పాడైపోతుందా? మనం మంచి కదరా మామ, కోరుకుంటారు అందరూ. ఎలాంటివన్నీ చెప్పే నన్ను బాగుపడకుండా చేసావు. చెప్పుకుంటున్నాను బాగుపడిపోతున్నప్పుడు. నీతో మాట్లాడకంట పిచ్చి హాస్పిటల్ మెంటల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడడం చాలా బెటర్ రా బాబు. వాళ్ళతో మాట్లాడితే మెంటల్ మాత్రం వస్తుంది, నీతో మాట్లాడితే మొత్తం బుర్రంతా ఖరాబ్ అయిపోతారు బాబా. ఇంక రేపు నుంచి మాత్రం మీ ఇంటికి నన్ను పిల్లక, మా ఇంటికి నువ్వు రాక, అర్థమైందా? వచ్చావనుకో మా మామని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు. అర్థమైందా? రాక మా ఇంట్లో వదిలేస్తావా? వద్దురా బాబు, నీ అన్నం పెడతాను. అన్నం లేకుండా బతకగలను, కానీ మీ మామగారిని వచ్చింది అనుకో ఫ్యాన్ కొరేసుకున్నట్టు ఉంటుందిరా నాకు. దాని మాటలో సొగులు బొక్కలైపోతారా నాకు. వద్దురా నాయన, మీ మామని మీ ఇంట్లో ఉంచుకో. థ్యాంక్ యూ.